ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయాంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. కీర్తనలు 145 14 వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. ఈనాటికి ఏ పరిస్థితిలో మీరున్నారు? పడిపోయి ఉన్నారా? మీ జీవితంలో పడిపోయి, అయ్యో ఇంక మీదట నా యొక్క జీవితంలో నేను పడిపోయిన స్థితి నుంచి నేను లేవలేను, మానసికంగా పడిపోయి ఉన్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులు మీరు ఉన్నారు? లూకా రాసిన సువార్త 19వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే జక్కయ్యను గురించి మనం చూస్తున్నాం. జక్కయ్యను అబ్రహాము కుమారుడని ప్రభువైన యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ జక్కయ్య కుటుంబంలో రక్షణను కోల్పోయాడు, సమాధానం లేకుండా ఉండినది. కానీ ప్రభువైన యేసయ్య వస్తున్నాడు అని వినినప్పుడు జక్కయ్య హృదయంలో ప్రభువైన యేసయ్యను చూడాలని వాంఛించాడు. జరిగినదేమండి? జక్కయ్య ఇంటికి ప్రభువైన యేసయ్య ప్రవేశించాడు. జక్కయ్య ఇంటికి రక్షణను ప్రభువైన యేసయ్య కలుగ చేశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో పడిపోయిన జక్కయ్యను తిరిగి సాక్ష్యంగా యేసయ్య నిలిపాడు. దేవుని బిడ్డలారా, ఎంతమంది పాపులు అని జక్కయ్యను గురించి ప్రకటించినా అవిశ్వాసములో పడిపోయిన జక్కయ్యను సాక్ష్యంగా దేవుడు నిలిపాడండి. ఈ దేవుని వాక్యాన్ని వినేటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మానసికంగా మీరు రోగి అయి ఉన్నారా? మనసులో సమాధానం లేదా? ఎక్కడైతే మీరు పడిపోయారో అక్కడి నుంచి లేచి రావడానికి, యేసయ్య దగ్గర చేరడానికి మీ వల్ల కాలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడుగా ఆయన ఉంటున్నాడండి. భయపడకండి. ఈ ఉదయకాలంలో చెప్తారా, దేవా నీ సన్నిధిలో నేను వస్తున్నాను, నన్ను ఆశీర్వదించు, నన్ను కాపాడు, నన్ను విడుదల చేయి నాయనా, మీ కొరకే సాక్ష్యంగా ఆశీర్వదింపబడిన దేవుని బిడ్డగా నన్ను నిలుపు నాయనా అని ప్రార్థన చేయగలవా? నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించి నాతో ప్రార్థన చేసే ఈ ప్రియమైన సహోదర సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళపైన కరుణ చూపండి నాయనా. ఏ స్థలములో అయితే మీరు పడిపోయారో అదే స్థలములో సాక్ష్యంగా నిలపండి. జక్కయ్య ఇంటికి ప్రవేశించి జక్కయ్యను లేవనెత్తారే, జక్కయ్యను సాక్ష్యంగా నిలిపారే. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రియ సహోదరికి ఒక అద్భుతాన్ని చేయండి నాయనా. వీళ్ళను బాధించేటువంటి, వీళ్ళని వేదన పరిచేటువంటి మానసిక బాధలు, మానసిక పోరాటాల నుంచి వీళ్ళకు విడుదలనివ్వండి నాయన. మీ కృపా సన్నిధి మీ బిడ్డలకు తోడుగా ఉండి సాక్ష్యంగా బిడ్డలను కూడా నిలపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటాము తండ్రి. ఆమేన్. ఆమేన్. May God bless you. Have a blessed day.